ఒకరి దగ్గర తీసుకోవడం గొప్ప కాదు, స్వార్థం. 10 మందికి పంచే గుణం ఉంటే మీరు కూడా మహనీయులే. మహనీయులంటే ఆకాశం నుంచి ఏమీ ఊడిపడరు. వారు కూడా మనలాంటి మనుషులే. వారి మంచి మనసే వారిని మహనీయులుగా నిలబెడుతుంది. మీకు కూడా నలుగురికి సాయం చేసే గుణం ఉందా? 10 మంది గురించి ఆలోచించే మనసుందా? అయితే మీరు కూడా మహనీయుల జాబితాలోకే వెళ్తారు. సాయం చేసే మనసు మీకు ఉంటే మీ జీవితంలో మీరు గొప్పవాళ్లే. సాటి మనిషికి సాయం చేసే గుణం అందరికీ ఉండదు. దేవుడు కొందరికే ఆ గుణాన్నిస్తాడు. అది దేవుడిచ్చిన వరమనే చెప్పాలి. ఆ గుణం మీకుంటే మీ దయాగుణాన్ని ప్రదర్శించండి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి. కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చెయ్యండి. ఒకరి నుంచి తీసుకోవడంలో గొప్పేముంది? ఒకరికి ఇవ్వడంలోనే గొప్పతనమంతా దాగి ఉంది. ఎదుటివారి నుంచి ఆశించడం మాత్రమే వచ్చినవాడు స్వార్థపరుడు. ఇతరులకు ఇవ్వడంతోనే పుణ్యం వస్తుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎవరికి సాయం చేసినా అది రహస్యంగానే ఉంచాలి. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అలాగే మీరు చేసే ఏ సహాయమైనా అలా రహస్యంగానే ఉంచాలి. సాయం చేసిన వ్యక్తి ప్రకృతితో సమానం. ప్రకృతికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. సూర్యుడు మనకు వెలుగును అందిస్తాడు. మేఘాలు నీటిని అందిస్తాయి. భూమి పంటను అందిస్తుంది. ఇలా ప్రకృతి చేసిన సహాయంతోనే మనం జీవిస్తున్నాం. అందుకే ఇతరులకు సాయం చేయడం ఎంతో గొప్ప విషయం. ఇతరులకు ఇచ్చే గుణమున్న ప్రతి ఒక్కరూ మహనీయులే. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసిన వారు దైవంతో సమానం. ఎదుటివారి బాధను అర్థం చేసుకునే శక్తి దైవానికే ఉంటుందంటారు. ఇతరుల బాధను మీరు అర్థం చేసుకుని ఉంటే మీరు కూడా దైవంతో సమానమే. ఒక మనిషికి మీరు చేసిన సాయం అతని మనసు పొరల్లో జీవితాంతం గుర్తుండిపోతుంది. మీరు ఒక్కరే తినే కన్నా నలుగురితో కలిసి తిని చూడండి, ఆనందం నాలుగింతలవుతుంది. అలాగే మీతో పాటు నలుగురు ఎదిగేలా చూడండి, మీలో సంతోషం కూడా రెట్టింపవుతుంది. మీ చుట్టూ ఆకలి కేకలు వినిపిస్తుంటే మీరు ప్రశాంతంగా అన్నం తినగలరా? వారికి ఒక ముద్ద పెట్టి తింటే మీ మనసు నిండిపోతుంది. అందుకే వీలైనంత వరకు సాయం చేసేందుకే ప్రయత్నించండి. ఒకరికి సాయం చేశాక వారి నుంచి ప్రతిఫలంగా ఏం పొందాలా అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకండి. మీరు వారి నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేయడం వల్ల మీరు ఎంతో తృప్తికరంగా జీవించగలరు. సంపూర్ణ జీవితం గడిపిన అనుభూతిని పొందుతారు. ఇతరులకు సేవ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి వాటి బారిన తక్కువగా పడతారు. యాంగ్జైటీ వంటి సమస్యలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కటి గుర్తించుకోండి, సేవ చేయడంలో మనం నిజమైన ఆనందాన్ని పొందుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.